ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27కి సంబంధించి 3,32,205 కోట్ల రూపాయలు. అయితే ఈ బడ్జెట్ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బడ్జెట్ చాలా వ్యూహాత్మకంగా, అర్థవంతంగా, ఆశాజనకంగా ఉంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అంతేకాదు ఆచరణకు సాధ్యం కాని బడ్జెట్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే గత బడ్జెట్లో వచ్చిన గత బడ్జెట్లు చూసుకున్నా, వాటి అంచనాలు చూసుకున్నా, ఇప్పుడు అంచనాలు చూసుకున్నా, అలాగే రెవెన్యూ ఆదాయం చూసుకున్నప్పుడు ఇది అసాధ్యం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఏ ఉద్దేశంతో ఈ బడ్జెట్ వెనక అసలు బాబు గారి ఆలోచన ఏంటి, ఆంతర్యం ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈసారి బడ్జెట్ ఏమన్నా కాస్తంత వ్యూహాత్మకంగా డిఫరెంట్గా ఉందా? ఎందుకంటే ఒక 3 ప్రాంతాలని కలుపుకుంటూ 3 ప్రాంతాలని గ్రోత్ ఇంజన్లుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజైన్ చేసింది అన్నట్టుగా బడ్జెట్ ఉంది అని చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఫస్ట్ ఈ అంశాన్ని ఎలా చూడాలి? బేసిక్గా బడ్జెట్లో ప్రసంగాలు, బడ్జెట్లో ఉన్న లెక్కలు ఒకప్పుడు పారదర్శకంగా, నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉండేది. ఇప్పుడంతా మాటల గారడి, నోటితో సంతోషపరిచేటటువంటిది, నోరు చెవులకి మధ్య మాత్రమే పని, ప్రాక్టికాలిటీకి అస్సలు సంబంధం లేదు. జరుగుతున్నవి ఖాతాలో వేసుకోవడం, జరగని వాటిని ఎదురాళ్ళ మీదకి తోసేసుకోవడం. ఇది రాజకీయ ఉపన్యాసాలు, మీటింగులు, ఎన్నికలే కాకుండా బడ్జెట్లలో కూడా అదే ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు గ్రోత్ ఇంజన్స్గా ఇవాళ ఏంది, ఆయన చంద్రబాబు గారు పుట్టినప్పటి నుంచి ఆంధ్రాని గ్రోత్ ఇంజన్గానే డెవలప్ చేస్తూనే ఉన్నారు. చేస్తూనే 3 ప్రాంతాలు డివైడ్ చేశారా? ఏముంది అందులో? ఇప్పటికి 3 ప్రాంతాలు ఆయన చేసేదే ఉంది, ఎప్పటి నుంచిలో ఉంది, కొత్తగా చేసేదే ఉంది. మన బడ్జెట్ లో విశాఖ ఎకనామికల్ జోన్ అని ఏముంది? ఆయన కొత్తగా చెప్పేది ఏంటంటే, నేను అందులో చెప్పేది ఏముంది కొత్తగా? ఇప్పుడు విశాఖలో గ్రోత్ ఇంజిన్, ఎకనామిక్ జోన్ అని ఆయన చెప్పేది ఏంది? ఆ క్రెడిట్ ఆయన లాక్కోవడానికి తప్పించి విశాఖ దేశంలోనే టాప్ 10 అది. అందులో బాబు గారు వచ్చి సాధించింది ఏంటి, రేపు సాధించబోయేది ఏంటి? 4 కంపెనీలు వస్తున్నాయి. ఇంతకుముందు 40 కంపెనీలు ఉన్నాయి, 400 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ కొత్తగా నువ్వు చేస్తున్నది ఏంటి? అక్కడ ఏమన్నా ఎవరైతే అక్కడికి వచ్చి అలాంటి గ్రోత్ ఇంజిన్ అని నువ్వు చెప్తున్న దాంట్లో జనం బ్రతకడానికి నువ్వేమన్నా చేస్తున్నావా? పరిశ్రమ ప్రదేశం బాగుంటే వస్తుంది, నువ్వు ఇచ్చే సబ్సిడీ వల్ల వస్తుంది, అవి కామన్. బట్ దాని వలన ప్రయోజనం ప్రజలకి ఏం చేకూరుతుంది? ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉద్యోగ ఉపాధి లభిస్తూనే ఉంది కదా. వాట్ నెక్స్ట్? బ్రతకడానికి అవకాశం కల్పించడం, ఒక ఇళ్ళు ఇవ్వడమా, మౌలిక వస్తువులు మంచినీళ్ళు కల్పించడమా, తక్కువ ధరకి కరెంటు అందుబాటులోకి తీసుకురావడం, ఇవి కదా కావాల్సింది. సామాన్యుడికి నేరుగా ప్రభుత్వం ఏం చేస్తుంది? పరిశ్రమ మా వల్లే వస్తుంది అనేది సొల్లి కబురు. ఎందుకంటే అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోయారు పరిశ్రమలు? ప్రకాశం జిల్లా దొనకొండకి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? లేకపోతే మారుమూల ఉన్న పల్నాడికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అంటే పరిశ్రమ ఎక్కడొస్తుంది అంటే బాగా లాభం వస్తుంది, రూపాయి సంపాదించుకోవడానికి మాకు అవకాశం ఉందన్న చోటనే వస్తుంది అక్కడ. అందులో వైజాగ్ లాంటి దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్కి కొత్తగా వీళ్ళు సృష్టించేదేం లేదు, తిరుపతి కొత్తగా వీళ్ళు సృష్టించేదేం లేదు, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని వీళ్ళు చేద్దాం అనుకున్నారు. దాంట్లో గ్రోత్ ఇంజిన్ ఏంటి అంటే ఇంకా ఇంజిన్లతో నీళ్లు తోడుకుంటానే ఉన్నారు. అసలు గ్రోత్ ఏంటి అంటే భవిష్యత్తులో నువ్వు ఆలోచిస్తూ ఉండవా, 200 ఏళ్లలోపు ఏదో ఒకటి ఒక అద్భుతం తయారవుతుంది, అప్పటికి హైదరాబాద్ తయారవుతుంది అనేటువంటిది నమ్మమంటున్నారు అంతే. అది తప్ప బడ్జెట్ ద్వారా సాధించింది ఏంటి నువ్వు? లేదు, ప్రజలకి పరిగి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే ఇప్పుడు మనం ఏమన్నాము, ఏ ప్రోత్సాహకాలు లేవు కేంద్రంలో అని చెప్పారు, అంతే కదా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీను అట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు అన్నటువంటిది. మరి ఇప్పుడు వీళ్ళ ద్వారా ఏం ప్రయోజనం చేకూరింది ప్రజలకి? ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇట్లాంటి ఏరియాల్లో మీరు చెప్పినట్టు 3 గ్రోత్ ఇంజన్స్. అక్కడ మేము ట్యాక్స్ తగ్గిస్తాము ప్రజలకి, లేదా ఇళ్ళకి సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీలు తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేస్తాం, మధ్యతరగతికి ఇల్లు ఇస్తాము. తర్వాత అదే ఇదివరకు ఉండేది కదా ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఉండే కదా హౌసింగ్ బోర్డులో. అట్లా మేము కట్టిచ్చిస్తామంటే వీళ్ళ వలన ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఉపయోగం. అదేం కాకుండా ఇండస్ట్రీలు పెడుతున్నారు, అవి మా వల్లనే. ఇంతకుముందు కూడా ఉన్నాయి కదా, జగన్ టైంలోనే ఇండస్ట్రీస్ పెట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా ఇండస్ట్రీస్ పెట్టారండి. ఎవరి హయాంలో ఇండస్ట్రీ పెట్టలేదు. పైగా వీళ్ళు ఎదుటి వాళ్ళు పెడుతున్నప్పుడు దోచిపెడుతున్నట్టు చెప్తారు. ఇదివరకు అదానికి జగన్ ఇస్తే దోచిపెట్టినట్టు, వీళ్ళు ఇస్తే
దేశానికి మంచి చేసినట్టు, రాష్ట్రానికి మంచి చేసినట్టు అట్టాగ విచిత్రమైనటువంటి వాదాలని తెర మీదకి తీసుకొస్తారు. ప్రస్తుతం మనం చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన తీరులో ఉన్నాం. చదువుకున్న మూర్ఖుల యొక్క బానిసత్వ ధోరణితో బతికేస్తున్నాం. చదువుకున్న మూర్ఖులు తమకి నచ్చిన నాయకుడు దేవుడు, అతను లేకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుందని విద్యావంతులైన మూర్ఖులైనటువంటి అజ్ఞానులు తయారవడం మనకు పట్టిన శాపం. అది ఆ శాపం పోనంత వరకు ఆంధ్రాకి సంబంధించి ఏది పెట్టుకున్నా నడుస్తూనే ఉంటుంది అంతే. కానీ రాయలసీమను ఏమైనా సెపరేట్ గా చూసారా? రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా సెపరేట్ గా కేటాయించారు. 35,000 కోట్ల రూపాయలు ఎంతో దానికి కేటాయించారండి. ఏం చేస్తారు? 35,000 కోట్లు నేను ఇచ్చాను అంటున్నావు, ఏం చేస్తారు దాంతో? ఇదిగో ఏమయ్యా, నువ్వు అరటి పంట వేసుకుంటే నీకు ఎకరాకి 1,000 రూపాయలు ఇస్తాం, చీని పంట వేసుకుంటావా నీకు ఎకరాకు ఒక 5,000 ఇస్తాం, మామిడి పంట వేసుకుంటావా నీకు ఎకరాకు ఒక 500 రూపాయలు ఇస్తాం. ఇదేదో చెప్పాలి కదా వీళ్ళు. అప్పుడు కదా బడ్జెట్ కేటాయించానంటే ఏం ఉపయోగం దాంతో? హార్టికల్చర్ లేదా నువ్వు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకో, దానికి మేము 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం, లేదా సోలార్ పవర్ ప్లాంట్స్ సోలార్ పవర్ పెట్టుకో, నీకు 5,00,000 రూపాయలు డబ్బులు ఇస్తాం. ఇవి చెబితే కదా అదేంటనేది. ఆల్రెడీ అది ఏమన్నా ఇవాళ కొత్త ఉందా? అరటి తోటలు, ఈ జగన్ వెళ్ళి వచ్చింది, మామిడి తోటలు, అరటి తోటలు, చీని తోటలు, వీటన్నిటికి పోలేదు ఇంతకుముందు ఏది నష్టాలు జరిగినప్పుడు. అంటే ఆల్రెడీ హార్టికల్చర్ ఉందే కదా. కొత్తగా రైతు నేను ఇప్పటిదాకా అక్కడ ఇది వేస్తున్నాను, లైక్ వరి వేస్తున్నాను, మినుము వేస్తున్నా, పెసరేస్తున్నా, నేను ఉద్యానవన పంటకి మారాలి. నువ్వు అట్లా మారితే కనుక ఏమయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. ఎందుకంటే ఇవాళ వేయగానే మామిడి పంట వచ్చేది 3-4 ఏళ్ళు పడుతుంది, ఇవాళ వేయగానే చీని పంట వచ్చేది 2-3 ఏళ్ళు పడుతుంది, సపోటా పంట అట్టు వచ్చేది. దీనికి కొంత టైం పడుతుంది. ఆ టైం దాకా రైతుకి ఇన్కమ్ ఉండదు కదా. కాబట్టి ఆ రైతుకి కొంత మనం సాయం చేస్తే ఒక 4-5 ఏళ్ల పాటు అతను బ్రతకడానికి ఓకే అనుకుంటే మామిడి తోట పెట్టుకుంటాడు, లేకపోతే చీని తోట పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకో తోట పెట్టుకుంటాడు. అదే కదా హార్టికల్చర్ అంటే. ఆ హార్టికల్చర్కి కావాల్సినటువంటి దానికి ఇదిగో ఇంత ప్రోత్సాహం ఇస్తున్నాం. ఇట్లా వ్యవసాయం నుంచి మామూలు పంట నుంచి అటు కన్వర్ట్ అయ్యే రైతుకి 5 ఎకరాలు అయితే ఎంత సాయం చేస్తాం, 10 ఎకరాలు అయితే ఎంత సాయం చేస్తాం, ఎకరానికైతే ఎంత సాయం చేస్తాం. అట్లాగే అందులో మిషనరీ కొనుక్కునేటట్టయితే దాంట్లో 50% 80% మేము సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తే కదా నీ ప్రోత్సాహకం అనేది. అదైతే కనుక ఇప్పటికి డప్పేసి సందు మన చెవుల్లో పగిలిపోయేలా చెప్పేవాళ్ళు కదా. ఏం చెప్పలేదంటే అర్థం ఏంటి? సహజ సిద్ధ బడ్జెట్ని వాళ్ళు ఏదో గొప్పగా రాయడానికి చెప్పడానికి వాడుతున్నారు. కొన్ని ప్రోత్సాహకాలు ఎట్లాగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాది నడపడం తప్పించి మీరేం చేయబోతున్నారు అన్నది అయితే చెప్పట్లేదు కదా. ఇంకా అందులో గొప్పతనం ఏమున్నట్టు? అంటే ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అంటే మొత్తం అంతా అమరావతి మీదే దృష్టి పెడుతుందని కాకుండా మొత్తం ఉమ్మడి 13 జిల్లాలని మీద దృష్టి పెట్టింది, 3 ప్రాంతాల మీద దృష్టి పెట్టింది అన్నట్టుగా ఉన్న ఆలోచన. అంటే బేసిక్గా నేను అనేది ఏంటంటే, నువ్వు అక్కడ ఏదన్నా ప్రకటిస్తే కదా ఆ మొక్క నమ్మడానికి అంటున్నా. నిజం మీరు అన్నది కరెక్టే, వాళ్ళు అట్లా చెప్పుకోవాలనుకుంటున్నారు కరెక్టే, పేపర్ మీద కాదు కదా, ప్రజలకు అది కనిపించాలి. ఇప్పుడు అమరావతిలో మొత్తం తీసుకొచ్చి పోస్తున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఒక ఫీలింగు. ఎందుకని 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ అవసరమని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కూడా బడ్జెట్లో ఒక 6,000 ప్రకటించింది. 6,000తో ఏం కడతారు? అక్కడ 55,000 కోట్లు అప్పులు ఓకే అయ్యి ఉన్నాయి. అంటే 55,000 కోట్లు అక్కడ పెడుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ 30,000 కోట్లకి నువ్వు ఎక్కడి నుంచి అప్పు తెస్తున్నా? డబ్బులు ఏడున్నాయి నీ దగ్గర? లేవు కదా. రెవెన్యూ లోటు చెప్తివి, ద్రవ్య లోటు చెప్తివి. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, భార్యకి ఈ ఏడాది ఎండింగ్లకు మనకి డబ్బులు వస్తేలే నగలు చేయిస్తాను నీకు ఓ నెక్లెస్ అని చెప్పాడు అనుకోండి భర్త. భార్య రెడీలో ఉంటుంది. కానీ ఈ భర్త గారికి నెలకు 10,000 జీతం రేపు ఏడాది అయిపోయాక భార్యకి చెప్పాలి, నాకు 10,000 జీతం వస్తుంది కదా, మా బాస్ కనుక 30,000 రూపాయలు జీతం చేస్తే ఇద్దాం అనుకున్నాను, కానీ మా బాస్ జీతం పెంచలేదు అని చెప్తే ఎట్టుంటుంది? సర్రమని గాలుద్ది. ఇప్పుడు అట్లాగే ఉంది ఇక్కడ చెప్పడం. 30,000 కోట్లు మీకు ఇద్దాం అనుకుంటున్నాను, 25,000 కోట్లు నీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఆ హబ్బు చేద్దామని అక్కడ అనుకుంటున్నాను, ఈ హబ్బు చేద్దామని ఇక్కడ అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంది, నేను 200 రూపాయలు రావాలని కోరుకుంటున్నాను. ఆ డబ్బులు వస్తే గనక అప్పుడు నేను నీకు చేస్తా. ఎప్పుడు రావాలా, ఏం చేయాలి? ఏడాదిలో ప్యాన్ నుంచి పుట్టుకొస్తాయి డబ్బులు. మరి ఇంత భారీ బడ్జెట్లు అని చెప్పుకోవడం కేవలం ఎక్స్పెక్టేషన్ మ్యాథమెటిక్సా, అంతేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కే 1,91,000 కోట్ల రూపాయలు పన్నులు వసూలైనాయండి. పన్నులు కానీ ఆదాయాలు అధికారికంగా చెప్పిన లెక్క. లాస్ట్ ఇయర్ 1,61,000 కోట్లు దాకా వచ్చింది. ఇప్పుడు 1,91,000 కోట్లు ఇన్కమ్ వచ్చిందని లెక్క చూపెట్టారు.
ఆదాయం లెక్క. ఆదాయం లెక్క. దీన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు, 2,30,000 కోట్లు 2,20,000 కోట్లకు అంచనా రావాలి. వేస్తున్నారు. అవును. ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లా అకస్మాత్తుగా డబ్బులు? నెంబర్ 1 అంచనా. నెంబర్ 2 అది రాకపోతే నువ్వు ఆ పని చేయలేవుగాక. ఇలా వస్తే నీకు నెక్లెస్ కొని పెడదాం అనుకున్నా, రాకపోతే కొని పెట్టను కదా. పైగా ఇప్పుడు నాకు 100 రూపాయలు అవసరమైతే నా దగ్గర ఉంది 70 రూపాయలే. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు రెండూ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఎట్ట తీరుస్తావు ఇక? అంటే గాల్లో మేఘాల్లాగే ఉన్న డబ్బులు నోట్ల కట్టలు వచ్చి పడితే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతే అప్పుడు చేస్తారు. రెవెన్యూ లోటు 20% 20,000 కోట్లు చూపెడుతున్నారు, ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెడుతున్నారు. ఆల్రెడీ క్రిందటి ఏడాది అనౌన్స్ చేసిన వాటిట్లలో డబ్బులు లేక ఆగిపోయిన దాదాపు 70,000-80,000 కోట్లు చూపెట్టారు. ఎక్కడి నుంచి తెస్తారు మరి ఇవన్నీ అంటే? ఊహాజనితం. ఇది ఎట్లా ఉంటుందంటే అదేదో సినిమా ఒకటి ఉంటుంది, మన బాబు మోహను ఊళ్ళో వాళ్ళందరికీ నేను కొండనెక్కి చూపెడతా అంటాడు. అందరూ కలిసి నాకు పోషించండి అంటాడు. ఒక 1 నెల రోజులు 3 నెలలు పోషించాలి, నేను కొండ ఎక్కి చూపెడతా అంటాడు. కొండ ఎత్తి చూపెడతా, కొండ ఎక్కి చూపెడతా అంటాడు. వీళ్ళకి అది అర్థం కాదు పదం. అందరూ భోజనాలు పెట్టి నాన్ వెజ్ అదంతా పెట్టిన తర్వాత కొండను ఎక్కుతున్నాను వాళ్ళు వచ్చేసేయండి అంటాడు. కొండను ఎత్తుతున్నాను రమ్మంటే అందరు కలిసి జనం అందరూ పోగొడతారు. మంచి బస్కీలు తీసి సరే ఇట్లా చేయబట్టులు నుంచుంటాడు. అదేంటంటే కొండను ఎత్తి పెట్టండి నా చేతి మీద అంటాడు. అది ఇక్కడ బడ్జెట్. మీరు అందరూ కలిసి డబ్బులు సంపాదించుకుని మీరు ఎదిగితే, అప్పుడు మీరు పన్నులు కడితే, నాకు ఆదాయం పెరిగితే అప్పుడు నేను ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా, నా అప్పులు తీర్చి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం 2.34 లక్షల కోట్లు వస్తే గానీ ఈయన చెప్పినట్టు ఇవన్నీ నెరవేరవా? ఇవన్నీ అవ్వవా? అసలు 2.34 లక్షల కోట్లు ఎట్లా వస్తాయో అంచనా లెక్కలేదు అక్కడ. అదే అంటున్నాను, ఆదాయం. ఆదాయం అది వస్తే చేస్తారు. ఒకటి ఆల్రెడీ ఇప్పుడున్న అప్పు లోటు ఏంటి అనేది కూడా తేల్చదు. ఇప్పుడు దీంట్లో కూడా రెవెన్యూ లోటు చూపెట్టారు కదా 20%, 20,000 కోట్లు ఎంత. ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెట్టారు. ద్రవ్యం అక్కడ లోటు ఉంది నీ దగ్గర. 100 రూపాయలు అవసరమైన చోట ఇప్పుడు 2.5 లక్షలకి 80,000 కోట్లకి ఆల్రెడీ లోటు ఉంది. ఎట తీరుస్తాను? ఇది కదా కన్ఫ్యూజన్. అవును. అంటే ఒక జిఎస్టీ మీదో లేదంటే పన్నుల మీద వచ్చే ఆదాయం భవిష్యత్తులో ఏమన్నా బాధుడు ఏమన్నా మొదలు పెడతారా ఈ స్థాయిలో రెవెన్యూ ఆదాయం రావాలి అంటే? వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఇదివరకు అయితే వీళ్ళకి పన్నులు సొంతగా వేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు లేవు. జిఎస్టీ వచ్చాక వీళ్ళు జిఎస్టీ మీద సెస్ వేస్తారు, పెట్రోల్ లాంటి వాటి మీద అంతవరకే. ఇక అందులో కొత్తగా వేస్తే కనుక ఇప్పటికే 108 రూపాయలు ఉంది, వేస్తే అది 110 రూపాయలు అయిందంటే బూతులు పెడతారు జనం. అంటే రిజిస్ట్రేషన్లో ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ వీళ్ళ చేతిలో అవి పెంచుతారు, కానీ కొనేవాడు ఉండాలి కదా. ఆల్రెడీ పెంచినట్టుగా పెంచారు, ఇప్పటికి చాలా పెంచేశారు. కొనేవాళ్ళు లేక తగ్గిస్తున్నారు ఇప్పుడు కొన్ని చోట్ల. మొన్న ఈ మధ్యన అదేదో 1,000 రూపాయలు వారసత్వం, అంటే మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి నుంచి మీకు కనుక రాసుకునేట్టయితే ఇదివరకు 1% 2% ఉండేది ఆస్తి వాల్యూ మీద. దాన్ని 1,000 రూపాయలని 20 లక్షలు ఎంతో దాటితే కనుక 10,000 రూపాయలు కట్టాలని పెట్టారు. ఆ సిస్టమ్ కూడా ఎత్తేసారు ఇప్పుడు. వారసత్వ రిజిస్ట్రేషన్ కూడా ఎత్తేసి మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చేసారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వచ్చేది ఏదన్నా ఉండాలి అంటే ఆలోచన ఏం లేదు అక్కడ, ఊహాజనితం అంతే. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకోవడం. ఇలాంటి బడ్జెట్ ఇప్పుడు ఐవైఆర్ కూడా ఇలాంటిదే రేట్ చేశారు, అంత రెవెన్యూ అసలు ఆదాయం ఎలా వస్తుంది ఏంటనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇప్పటికే వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ సూపర్ 6 పూర్తిగా అమలు చేయలేదు, ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు కానీ హామీలు కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అనేది. భవిష్యత్తులో ఇక సంక్షేమం పరిస్థితి ఏంటి? ఓకే, ఆ హామీలు వదిలేస్తారా, సక్రమంగా అమలు చేయగలుగుతారా లేదా? ప్రతి మహిళకి 1,500 లేనట్టేనండి. అసలు ఆ ప్రస్తావన కూడా లేదు కదా. ప్రస్తావన కూడా లేదు కదా, బడ్జెట్లో కేటాయింపులే లేవు కదా. లేదు, కానీ 5 ఏళ్ల లోపు ఇంకా 3 ఏళ్ల లోపు చెయ్యాలి కదా, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా. 100 రోజుల్లో అని చెప్పారు కదా. అవును, 100 అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ లో కూడా లేదు కాబట్టి 3వ ఏడాది కూడా లేనట్టే. 3వ ఏడాది కూడా లేనట్టే. లాస్ట్ ఇయర్ ఏమన్నా ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా 5,000 వేసింది అకౌంట్లో. అట్లాగే ఏమన్నా వేస్తారేమో. కానీ ఇక్కడ ప్రజలు అంత వెర్రోళ్ళు కాదు. ఎందుకంటే ఇంతకుముందు సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చివరికి ఓ 10,000 రూపాయలు చేతిలో పెడితే బూతులు తిట్టారు జనం.
ఓట్లు తేడా పసుపు వచ్చింది. కుంకుమ. జగన్ అయితే అన్ని ఇచ్చాడు, ఇచ్చినా ఓడగొట్టారు. కాబట్టి మనం కూడా చివరిలో ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మాట ఇచ్చి నిలుపుకోనప్పుడు ఏమని చెప్పుకుంటారు ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు? రేపు ఇంటింటి దగ్గరికి వెళ్తారు, మీకు అంతా సమృద్ధిగా ఉన్నాయి కదా అంటే ఎక్కడి నుంచి అని అడుగుతారు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నువ్వేంటి, నీ పాత్ర ఏంటి ప్రభుత్వం తరఫున? 50 ఏళ్ళకి పెన్షన్ మాట తప్పిది, కొత్త పెన్షన్లు ఇందులో అనౌన్స్మెంటే లేదు కొత్తది. ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కూడా 8 లక్షల కోతకు తగ్గించి పెట్టారు. అంటే 5 లక్షలు ఇప్పుడు చచ్చిపోయారు, వాళ్ళ పెన్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకో 3 లక్షలకు తగ్గించారు. అంటే 8 లక్షల మందికి రావు పెన్షన్, అంటే చనిపోయే వాళ్ళది కూడా లెక్కేసుకున్నారు. పోనీ 8 లక్షల కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్తయే లేదు, ఇప్పుడు ఉన్నాయి కూడా తగ్గిపోతాయి లేవు. ప్లస్ 50 ఏళ్ళ పెన్షన్ మాటే లేదు, అది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇవన్నీ అయిపోయింది కదా. ప్లస్ చెప్పడం మాత్రం అదేదో మహిళలకి 90,000 కోట్ల ఎంతో అని రాశారు. ఏం చేస్తారు మీరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి అన్నారు, ఏంటి ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఇచ్చేట్టయితే చెప్పేవాళ్ళుగా. ఏమన్నా లేకపోతే ఆ కేటాయింపు బడ్జెట్లో చేసి రేపు చంద్రబాబు గారు ఏమైనా అనౌన్స్ చేస్తారు 1,500 రూపాయలు ఇవ్వబోతున్నామని, అది తెలియాల్సి ఉంది. 1,500 గురించి క్లారిటీ రాదేమో, అది ఆల్రెడీ P4కి అనుసంధానం అన్నారు కదా, దానికి ఇంకా బడ్జెట్లో ఎలా కేటాయి? మరి వీళ్ళు 90,000 కోట్లు ఏంటో నాకు అర్థం కాల. ఆ 1,500 ఇంకా అయిపోయినట్టే నాకు తెలుసు, అది P4కి అనేసి ఆయనే స్వయంగా చెప్పేసారు. అది అయిపోయింది, నిరుద్యోగ భృతం స్కిల్ డెవలప్మెంట్కి. అవును, ఇంకా వాటికి కేటాయించారు, ఇంకా బడ్జెట్లో కేటాయింపులు ఉండవు. అది లేనప్పుడు ఇంకా దాంట్లో ఇప్పుడు జగన్ టైంలో మీరు 2 అంశాలు ప్రస్తావించారు, ఉంటదేమో, అది కూడా లేదు కదా ఇప్పుడు. అది ఏమన్నా లాస్ట్ ఇయర్ చేయాలా? అది చెయ్యాలంటే భారీ ఇవ్వ ఉంటుంది కూడా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరుతో ఉన్నటువంటి వాళ్ళకే కొత్త ఇవ్వనప్పుడు ఇంకెక్కడ ఎక్కడ ఇస్తారు? 50 ఏళ్ళ వాళ్ళకంటే 60 ఏళ్ళ వాళ్ళకే కొత్త పెన్షన్లు ఇవ్వట్ల, ఇంకా 50 ఏళ్ళ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? అంటే వాటికి సెపరేట్ కేటాయింపులు ఉండవు కదా సార్, మామూలుగా దీంట్లోనే కదా బడ్జెట్లో రాస్తేనే ఇవ్వాలి. అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ టైంలో కొన్ని రైట్ చేశారు, రాగానే 3,000 అన్నాడు, తీరా చూస్తే ఏడాదికి 250 అని నాటకాలు ఆడాడని. ఎస్ కరెక్టే, మీరేమో రాగానే 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అసలే ఇవ్వట్లేదుగా. ప్లస్ ప్రతి నెల ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచేస్తామని చెప్పారు. ఇది పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు ఇస్తాం, ఏ నెలకా నెల అన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు 20 నెలలు అయినా కూడా. ఈ 2 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా మీరు, 60 ఏళ్ళు దాటగానే ఎప్పటికప్పుడు పెన్షన్ ఇస్తామని చెప్పారా లేదా మీరు? చెప్పలేదంటే పోనీ చెప్పండి ఆ మొక్క. అట్లాగే చనిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ భార్యలకు అన్నారు, ఇప్పుడు అదేదో ఇస్తున్నారంట స్పౌజ్ పెన్షన్ వరకు, అంతే. స్పౌజ్ పెన్షన్ వరకు నడుస్తుంది, మిగతాది లేదు. ఇకపోతే నిరుద్యోగ భృతి, స్కిల్ డెవలప్మెంట్ నువ్వు చెప్పేది ఏంది, ఎప్పటి నుంచినో ఉంది అది. దాంట్లో ఏముంటుంది, ట్రైన్ అవుతాడు, ఆడు దవనాడు బాగుపడతాడు, పేరుకి నీ సర్టిఫికెట్ అది అదనంగా పనికి వచ్చేది తప్పించి నువ్వు చేసేది ఏం లేదు. కనీసం అమీర్పేటను JNTU లాంటి వాళ్ళని ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చి నేర్పిస్తున్నారే, ఏం లేదు కదా. వాళ్ళు బాగుపడితే నా గొప్ప అని చెప్పు, వాళ్ళు కనుక ఫెయిల్ అయితే కనుక వాళ్ళ జాతకంతనం అని చెప్పు అన్నట్టుంది. నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళ పెన్షన్ లేదు, మహిళలకు 1,500 లేదు. ఇవి రైతుకు సంబంధించి 14,000, అది 3 టర్మ్సే. ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఈ నెలలోపు ఇవ్వకపోతే, ఫిబ్రవరి ఇది అయిపోయింది, మార్చి 31 లోపు ఇవ్వబోతే 2వ ఏడాదిలో కూడా ప్రజలు మోసం చేసినట్టు రైతుని. అంతే కదా, 14,000 అన్నారు పోనీ చివరికి. ఆ 14,000 ఇప్పుడు 2 విడతలేక వేసింది వీళ్ళు, 3వ విడత వేయాలి కదా. 3వ విడత కనుక ఏప్రిల్లో వేస్తే ఈ ఏడాది ఒక కిస్తీ ఎగ్గొట్టినట్టే కదా. ఫస్ట్ ఇయర్ 3 కిస్తీలు ఎగ్గొడుతుంది, 2వ ఏడాది ఇప్పటికి ఒక కిస్తీ ఎగ్గొట్టినట్టుంది ప్రజెంట్. అదేమన్నా మార్చి 31 లోపు ఇస్తే ఈ ఏడాది ఖాతాలోకి వస్తుంది, ఏప్రిల్లో ఇచ్చేటైతే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి వస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి. అంటే మేము ఒక భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఒక భారీ నెంబర్ చూపించి, అంకెలు పెద్ద చూపించి, ఇది ఒక వ్యూహం ప్రకారం ఏమన్నా ముందుకు వెళ్తున్నారా? ఓన్లీ అంకెలు గారడీ బడ్జెట్ అయినా వరుసగా ఇది కూడా 3వసారి అనుకుంటా. అంకె ఎప్పటికప్పుడు ప్రభుత్వం మారినప్పుడైనా లేదా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతారు, ఇది కామన్. రియాలిటీకి అనుగుణంగా ప్రజల్ని కన్విన్స్ చేయలేరు. ఇందులో అప్పుది ఒకటే అతిపెద్ద బయటపడిపోయింది. ఈనాడులో వీటిలో రానియకుండా చర్చ రానియకుండా చూశారు, కానీ పాపం ఆంధ్రజ్యోతిలో తొందరపడి రాసేశారు. 2017 నుంచి ఉన్న అప్పుల లెక్కల్లో వీళ్ళు చెప్పిందంత పచ్చాబద్ధం అని అందులో కూడా తేల్చేశారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి 7.5 లక్షలు అటు, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు అంటే చెప్పింది 14.5 లక్షల కోట్లు 5 ఏళ్ల క్రితం చెప్పారు, 3 ఏళ్ల క్రితం చెప్పారు వీళ్ళు కదా. 3 ఏళ్ల క్రితం చెప్పిన 14.5 లక్షల కోట్ల అప్పు డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు పచ్చాబద్ధం చెప్పారు అక్కడ. అంటే
మాటలకి చేతలకి పొంతనే లేదు. మూర్ఖంగా గుడ్డిగా మా నాయకుడు ఏది చెప్తే అది రైట్ అంటే రైటు, రాంగ్ అంటే రాంగ్ అని ఆదాయ గుడ్డిగా మార్గాలు భ్రమించే పెంచుతారా వాళ్ళ సార్? కోసం చేస్తున్నారు. ఆదాయ మార్గాలు ఏమైనా పెంచుకుంటారా? ఏముంది ఇప్పుడు పెంచాలంటే ఇది లిక్కర్ చేయాలంటే? షాపులకు సంబంధించిన దాంట్లో ఆదాయం ఏం పెంచుకుంటున్నారు? వ్యక్తులు పెంచుకుంటున్నారు. ఇసుక వ్యక్తులు పెంచుకుంటున్నారు. మైనింగ్ వ్యక్తులు పెంచుకుంటున్నారు. చివరికి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కూడా వ్యక్తులు సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వానికి ఏమొస్తుంది? నిజంగా వీటన్నిటి ద్వారా వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగలిగినాయి. అయ్యే చేయట్లా, ఇంకేం చేస్తున్నట్టు వీళ్ళు? మనం కష్టపడి ఏమన్నా రూపాయి సంపాదించుకుంటే మన దగ్గర వచ్చి వసూలు చేసే పన్ను తప్పించి వీళ్ళు కొత్తగా సాధిస్తున్నదేం లేదు. అదే కదా, అదే కదా, రైట్. చూద్దాం మరోసారి ఒక అంకెల గారడీతో కూడిన బడ్జెట్నే ప్రవేశపెట్టిందా ఏపీ ప్రభుత్వం. నిజంగా 2.34 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఆదాయం ఎలా వస్తుంది, వస్తే కానీ ఇవన్నీ సాధ్యం అవ్వదు. అలాగే సూపర్ 6 హామీల విషయంలో పూర్తిగా ఇంకా మిగిలిన హామీలని పక్కన పెట్టేసి ఇంకా ఆ అంశాన్ని అక్కడ ఆ చాప్టర్ని అంతటితో క్లోజ్ చేసేసారా? ఇది కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి.